అస్తిత్వం ఎప్పుడూ మనం ప్రశ్నించేది కాదు. భగవానుడి యొక్క ఆవిర్భావం ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వ్యక్తం అవుతూనే ఉంది. ప్రహ్లాదుడిని కాపాడటానికి ఆ రోజున స్తంభమునందు అవతరించినటువంటి ఆ లక్ష్మీ నృసింహ స్వరూపం కలియుగంలో కూడా వ్యక్తమైంది. మీ అందరికీ తెలియదు. ప్రహ్లాదుడిని కాపాడిన ఆ నరసింహుడే మరల కలియుగం ప్రారంభమైన తరువాత కాలటిలో అవతరించినటువంటి శృతి స్మృతి పురాణానాం ఆలయో కరుణాలయో నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. అసలు ఈ రోజున ఈ సనాతన ధర్మం, ఈ ఆస్తికత, ఈ భారతదేశం యొక్క దివ్య వైభవం 196 దేశముల యందు దిగ్దిగంత వ్యాప్తమై ప్రడవిల్లుతున్నది అంటే దానికి కారణమే జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు. గుర్తుపెట్టుకోండి, ఆదిశంకరులే కనుక అవతరించి ఉండకపోతే ఈనాడు సనాతన ధర్మం అనేటువంటిదే ఈ జగత్తులో ఉండేది కాదు. ఈ స్తోత్రపారాయణాలు, ఈ భక్తి సామ్రాజ్య వైభవము, ఈ దేవాలయముల యొక్క వైభవము, ఈ దేవాలయముల యొక్క నిర్వహణ, దేవాలయముల యందు వ్యక్తమైనటువంటి విగ్రహాదులు ఒకటేమిటి, ధర్మము, తపస్సు, ఆచరణ, స్తోత్రము, కర్మాధిక్యత, జ్ఞానము, ఉపనిషత్తు భాష్యములు, ఇలా సమగ్రమైనటువంటి ఆస్తిక తత్వాన్ని ఈ జగత్తు యందు ప్రతిష్టాపన చెయ్యటానికి వచ్చినటువంటి దక్షిణామూర్తి అవతారమే శంకర భగవత్పాదులైతే, ఆ శంకర భగవత్పాదుల వారిని కాపాడటానికి అహోబిల క్షేత్రమునందు మరల అవతరించినటువంటి రూపమే లక్ష్మీ నృసింహ దివ్య స్వరూపం. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఈనాడు మనమందరం ఇలా దీపాలు వెలిగిస్తున్నాం.